అది జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటం మనందరికీ తెలుసు. ప్రమాణ స్వీకారం రోజు ఎమ్మెల్యేగా గెలిచి ప్రమాణ స్వీకారం చేయడానికి ఆ 11 మందితో పాటు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయటం తప్ప ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా దాదాపు 2 సార్లు 3 సార్లు సమావేశాలు కూడా జరిగాయి. ఒక్కసారి కూడా జగన్మోహన్ రెడ్డి సమావేశాలకు వెళ్ళలేదు. అంటే సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అనేది 10 నుంచి 15 రోజుల పాటు జరుగుతూ ఉంటాయి. ఆ డేట్ అనేది కొద్దిగా అటు ఇటుగా మారుతూ ఉంటుంది. అలాగా 60 రోజులు అంటే సుమారుగా 4 సార్లు గాన జగన్మోహన్ రెడ్డి జరిగే సమావేశాలకు హాజరు కాకపోతే ఆయన మీద అనర్హత వేటు వేయచ్చు. నేను రఘురామకృష్ణరాజు స్వయంగా ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో వైసీపీ వర్గాల్లో ఒకసారిగా చర్చ మొదలైంది. ఒకవేళ ఇప్పుడు సోషల్ మీడియాలో మీకు ఎవరికైనా సోషల్ మీడియా అవగాహన నుండి చూసేవాళ్ళు అయితే మీకు ఈ మధ్యన ఒక వార్త హత్యలు అవుతుంది. పులివెందులకు ఉప ఎన్నిక రాబోతుందా అనే అంశం మీద వార్త నడుస్తుంది. ఎందుకు వస్తాయనే దానికి ఖచ్చితమైన ఇది లేకపోయినా ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారతారు, జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్తాడు కాబట్టి ఉప ఎన్నిక వస్తుందని కొంతమంది అంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి షర్మిలను కలిశాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చాప్టర్ క్లోజు, గత అవినీతి అక్రమాలు బయటపడతాయి ఖచ్చితంగా, కాబట్టి జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వద్దని చెప్పి మరికొంతమంది, మొత్తంగా పులివెందులకు ఉప ఎన్నిక అనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.